కథ మహారాష్ట్రకి చెందిన హింగోసిలేది. అక్కడ ఒక మామూలు కుటుంబం ఎంతో చక్కటి జీవితాన్ని జీవిస్తూ ఉంటుంది. కాని ఆ చీకటి వాళ్ల జీవితాలను మింగేయబోతోంది. నెమ్మదిగా వాళ్లకి చేరువవుతోంది. కరణ్ శర్మ, అతని భార్య ఆర్తి, ఇంకా తన చిన్న కొడుకు ఆరవ్ అందరూ సంతోషంగా ఉంటారు. ఆర్తి వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది. ఈ సొసైటీలో అందరిళ్లకు పని మనుషులు వస్తున్నారు. కాని నా ఇంటికి మాత్రం ఎందుకు రావడం లేదు? ఎవరినడిగినా కుదరదంటున్నారు. అరే, నేను మదన్ హౌస్ కీపింగ్ ఏజెన్సీలో మాట్లాడాను. వాళ్ళు త్వరలోనే ఒక మంచి పని మనిషిని పంపిస్తారు. కరణ్ ఇంకా ఆర్తి మాట్లాడుకుంటూ ఉంటారు. ఉన్నట్టుండి ఎవరో తలుపు కొడతారు. కరణ్ తలుపు తెరుస్తాడు. ఎదురుగా ఒక ఆవిడ నిలబడి ఉంటుంది. ఆమె మొహం కాస్త రహస్యమయంగా ఉంటుంది. చెప్పండి, ఎవరు? నేను శాంతి, పని మనిషిని. నన్ను మదన్ హౌస్ కీపింగ్ ఏజెన్సీ వాళ్ళు పంపారు. మీకు పని మనిషి కావాలి కదా? అవును, కానీ మీరెక్కడి నుంచి వచ్చారు? మా ఇల్లు చాలా దూరం సార్. ఎప్పటినుంచి వంట చేస్తున్నారు? గత 10 సంవత్సరాలుగా చేస్తున్నాను. సరే శాంతి, ఒక టెస్ట్ ఇవ్వు. ఇప్పుడు నువ్వు మాకోసం పన్నీర్ టిక్కా మసాలా చెయ్యి. మాకది నచ్చితే ఇవాల్టి నుంచే పని మొదలుపెట్టచ్చు. శాంతి వంటగదిలోకి వెళ్తుంది. ఆమె పన్నీర్ టిక్కా మసాలా చేస్తుంది. ఆమె ప్రతి అడుగు, ప్రతి కదలిక రహస్యమయంగా ఉంది. భోజనం తయారవుతుంది. ఆమె అందరికీ వడ్డిస్తుంది. వావ్, చాలా టేస్టీగా ఉంది. శాంతి, నువ్వివాల్టి నుంచే పని మొదలుపెట్టు. కాని మా ఇల్లు చాలా దూరం. నేను రోజూ వెళ్ళి రావడం కుదరదు. ఏం పర్వాలేదు, నువ్విక్కడే ఉండు. అదిగో అదే నీ గది. ఆర్తి శాంతికి ఇంట్లో ఒక గదిని ఇస్తుంది. శాంతి ఆ గదిలోకి వెళ్ళిపోతుంది. సాయంత్రం సమయం. సూర్యుడు అస్తమిస్తాడు. చీకటి కమ్ముకుంటోంది. సీమ, ఇంటి పాత పనిమనిషి, ఇప్పుడు పని మానేసి వెళ్తూ ఉంటుంది. తన వస్తువులు కొన్ని తీసుకోవడానికి శాంతి ఉన్న గదిలోకి వెళ్తుంది. ఆమె చూసేసరికి శాంతి అద్దం ముందు నిలబడి ఉంటుంది. ఆమె తన జుట్టులో చిక్కు తీస్తూ ఉంటుంది. కాని అద్దంలో ఏదైతే మొహం కనిపిస్తుందో అది మనిషి మొహం కాదు. ఎంతో ఎర్రగా ఉంటుంది. ఎర్రని కాలి కళ్ళు, పాలిపోయిన మొహం, బయటికి తన్నుకొచ్చిన పదునైన పళ్ళు, ఎంతో భయంకరమైన మొహం. సీమాని చూసి నవ్వుతూ ఉంటుంది. భూతం, భూతం, కాపాడండి! సీమ భయంతో గట్టిగా అరుస్తూ బయటికి పరిగెడుతుంది. ఇంట్లో వాళ్లందరూ వెంటనే తన దగ్గరకు చేరుకుంటారు. గాలిలో ఒక విచిత్రమైన నిశ్శబ్దం అలముకుంటుంది. అరే, ఏమైంది సీమా? అది శాంతి, తను మామూలు మనిషి కాదు, తను భూతం. ఆమె మొహం చాలా భయంకరంగా ఉంది. సీమా మాటలు విని కరణ్, ఆర్తి ఇంకా మిగతా వాళ్లు శాంతి గదివైపుకి వెళ్తారు. కాని అక్కడ శాంతి చిక్కు తీసుకుంటూ ఉంటుందంతే. తన మొహం మామూలుగా ఉంటుంది. ఎటువంటి భూతపు గుర్తు కూడా ఉండదు. భూతం, భూతం, ఇదెలా సాధ్యమవుతుంది? ఇంతవరకు అద్దంలో భూతం మొహం కనిపించింది. నువ్వు పని మానేసి వెళ్తున్నావు, అందుకని ఎదుటివాళ్ల మీద నిందలు వేయడం కరెక్ట్ కాదు. మర్యాదగా నీ సామాన్లు తీసుకుని ఇక్కడ్నుంచి బయలుదేరు. సీమ తన వస్తువులన్నీ తీసుకుని భయపడిపోతూ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. తనొక నిర్మానుష్యమైన అడవిలో నుంచి వెళ్తుంది. భూతంలా అనిపించిన శాంతి మొహం మళ్లీ తన కళ్ల ముందు కనిపిస్తూ ఉంటుంది. అప్పుడే తనకి శాంతి గొంతు వినిపిస్తుంది. సీమా, సీమా! ఇది శాంతి గొంతు కదా? సీమా భయపడిపోతూ వెనక్కి తిరిగి చూస్తుంది. కాని అక్కడెవరూ ఉండరు. తను అన్ని వైపులా చూస్తుంది. కాని శాంతి ఎక్కడా కనపడలేదు. అప్పుడే ఒక భయంకరమైన గొంతు వినపడుతుంది. ఒక్కసారి పైకి చూడు. సీమ పైకి చూస్తుంది. తన గుండె వేగం పెరుగుతుంది. శాంతి ఒక చెట్టుకి తలకిందులుగా వేళ్లాడుతుంటుంది. తన మొహం భూతంలా ఉంటుంది. ఎర్రని కళ్ళు, నోరంతా రక్తంతో నిండి ఉంటుంది. ఆమె నవ్వుతూ ఉంటుంది. నన్ను వదిలిపెట్టు, నేను నీకేం అన్యాయం చేశాను? నువ్వు ఆర్తికి నా గురించి చెప్పి తప్పు చేశావు. ఇప్పుడు శిక్ష అనుభవించు. శాంతి సీమ గొంతు పట్టుకుంటుంది. ఆమెను గాలిలోకి తిప్పుతుంది. సీమ కళ్ళు బయటికి తన్నుకొస్తాయి. ఆమె తల్లడిల్లుతూ అక్కడే ప్రాణాలు వదిలేస్తుంది.
రాత్రి నిశ్శబ్దం. కరణ్ మేడ మీద అటూ ఇటూ తిరుగుతూ ఫోన్లో మాట్లాడుతుంటాడు. అప్పుడే తనకి మేడ మీదొక మూలన చీకట్లో ఒక ఆడమనిషి కనిపిస్తుంది. విరబూసిన జుట్టు, తెల్లని చీర. ఆమె మొహం మాత్రం కనపడ్డం లేదు. గాలిలో ఒక విచిత్రమైన చల్లదనం మొదలైంది. ఎవరక్కడ? ఆడమనిషి ఏమీ మాట్లాడదు. కరణ్ దగ్గరకు వెళ్తాడు. తను చూసేసరికి ఆమె శాంతి. కాని ఇప్పుడు తన జుట్టు చక్కగా దువ్వి ఉంటుంది. ఆమె ఎర్ర చీర కట్టుకుని ఉంటుంది. నువ్విక్కడ? ఆడమనిషి ఎక్కడికెళ్ళింది? ఇప్పుడు నేను చూశాను కదా, ఆమె తెల్లచీర కట్టుకుని ఉంది. అది నేనే సార్. చీకట్లో మీకు సరిగ్గా కనిపించలేదనుకుంటాను. నువ్విక్కడేం చేస్తున్నావు? వెళ్ళు, వంట చెయ్యి, నాకు చాలా ఆకలిగా ఉంది. శాంతి సైలెంట్గా వంట చేయడానికి వెళ్ళిపోతుంది. కాని కరణ్ మనసులో ఒక అనుమానం మొదలవుతుంది. తను వెనక్కి తిరిగి చూస్తాడు. అక్కడ ఒక నల్ల పిల్లి చచ్చిపడి ఉంటుంది. తన శరీరం ఎలా ఉంటుందంటే ఎవరో పీక్కు తిన్నట్టుగా అనిపిస్తుంది. ఇంతసేపు ఇక్కడ శాంతి ఉంది కదా, ఒకవేళ శాంతినే. కుటుంబమంతా భోజనం చేస్తుంది. శాంతి అక్కడే సైలెంట్గా నిలబడుతుంది. తన కళ్లల్లో ఒక విచిత్రమైన మెరుపుంటుంది. శాంతి, నువ్వు కూడా భోజనం చెయ్యి. లేదు, నేను తినేశాను. ఏంటి? నా ఉద్దేశం, నాకు ఆకలిగా లేదు. మీరు భోంచేయండి. శాంతి మాటలు విన్నాక కరణ్ అనుమానం ఇంకా బలపడుతుంది. శాంతి నిజంగానే ఆ నల్ల పిల్లిని తినిందా? తను సైలెంట్గా ఉంటాడు. పడుకోడానికి వెళ్ళిపోతాడు. కాని రాత్రి ఇంకా చీకటిగా మారబోతోంది. తెల్లవారుతుంది. కరణ్ ఆఫీస్కి వెళ్డానికి తయారవుతుంటాడు. కాని తన మెదడులో సీమా గురించే ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. శాంతి ఒక భూతం. రాత్రివేళ మేడమీద చిందరవందర జుట్టుతో ఉన్న ఆడమనిషి ఆమె నిజంగాని శాంతియేనా? నాకు శాంతి ప్రవర్తన సరిగ్గా అనిపించడం లేదు. ఇవాళ సాయంత్రం నేను మదన్ హౌస్ కీపింగ్ ఏజెన్సీలో కనుక్కుంటాను. అంతవరకు నువ్వు ఆమెను గమనిస్తూ ఉండాలి. కరణ్ మాట్లాడిన మాటలు శాంతి తన గదిలో కూర్చుని వింటూ ఉంటుంది. ఆమె కళ్ళు ఎర్రగా మారతాయి. ఆమె మొహం మీద ఒక భయంకరమైన నవ్వు కనిపిస్తుంది. ఆమె ఏదో ప్లాన్ చేస్తూ ఉంటుంది. కరణ్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఆర్తి రోజంతా ఆర్తిని గమనిస్తూనే ఉంటుంది. కాని తనకి అనుమానాస్పదంగా ఏమీ అనిపించలేదు. సాయంత్రం సమయం. సూర్యుడు అస్తమించబోతున్నాడు. ఆరవ్ భోజనం చేస్తుంటాడు. అప్పుడే తనకి దాహం వేస్తుంది. శాంతి అక్కా, కాస్త నీళ్ళివ్వవా? ఉన్నట్టుండి ఆరవ్ కళ్ల ముందు బోలెడంతా విరబూసిన జుట్టు వేళ్లాడుతూ ఉంటుంది. తను భయపడుతూ పైకి చూస్తాడు. శాంతి? కాని ఆమె శాంతి కాదు. ఒక భూత ఆకృతి తలకిందులుగా వేళ్లాడుతుంటుంది. ఆరవ్ భయపడిపోతాడు. భూతం! మమ్మీ! శాంతి ఆరవ్ కాళ్లు పట్టుకుని తనని తన చీకటి గదిలోకి లాక్కెళ్ళిపోతుంది. ఆరవ్ గట్టిగట్టిగా అరుస్తుంటాడు. కాని తనని కాపాడేవాళ్లు ఎవరూ లేరు. ఎందుకంటే ఆర్తి పనిమీద బయటికి వెళ్తుంది. కాసేపటి తర్వాత తలుపు కొట్టిన శబ్దం వినిపిస్తుంది. శాంతి తలుపు తెరుస్తుంది. ఎదురుగా ఆర్తి నిలబడి ఉంటుంది. వేడి వేడి సమోసాలు తీసుకొచ్చాను. సరే శాంతి, నువ్వు కూడా తిను. లేదు, నేను నా ఆహారాన్ని తింటున్నాను. కాని ఇంట్లో తినడానికసలు ఏమీ లేదు కదా. మరి నువ్వేం తింటున్నావు? ఆర్తి శాంతి గదిలోకి వెళ్తుంది. తను అక్కడి దృశ్యాన్ని చూసి అక్కడికక్కడే స్తంభించిపోతుంది. ఆరవ్ చనిపోయి ఉంటాడు. తన శరీరమంతా ఎవరో పీక్కు తిన్నట్టుగా అనిపిస్తుంది. ఆర్తి భయపడుతూ వెనక్కి తిరుగుతుంది. ఇక శాంతి ఇప్పుడు తన దెయ్యం రూపంలో ఎర్రని కళ్ళు, రక్తంతో తడిసిన మొహంతో నవ్వుతూ ఉంటుంది. లేదు, లేదు, లేదు! శాంతి ఆర్తి శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆర్తి తల్లడిల్లిపోతుంది. కొన్ని క్షణాల్లోనే తన శరీరమంతా ముక్కలు ముక్కలైపోతుంది. చేతులు, కాళ్ళు, తల అన్నీ వేరుపడతాయి. కరణ్ ఆఫీస్ నుంచి తిరిగొచ్చేటప్పుడు శాంతి గురించి తెలుసుకోవడం కోసం మదన్ హౌస్ కీపింగ్ ఏజెన్సీకి చేరుకుంటాడు. తను అక్కడ అడ్మిన్తో మాట్లాడతాడు. లేదు సార్, మేం మీ ఇంటికి ఏ పని మనిషిని పంపించలేదు. మరి ఆ శాంతి ఎవరు? మీరే ఆమెను పంపించారని చెప్పింది.
మీరామెను పనిలో పెట్టుకోవడానికి ముందు మాతో కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. కరణ్ గుండె ఎంతో వేగంగా కొట్టుకుంటుంది. తను వెంటనే ఇంటికి పరిగెడతాడు. భయం, కంగారు తనని అలుముకొని ఉంటుంది. తను ఇంటికి చేరుకుంటాడు. ఇంటికి వెళ్లి డోర్ బెల్ కొడతాడు. కాసేపటి తర్వాత శాంతి తలుపు తెరుస్తుంది. అసలెవరు నువ్వు? నిజం చెప్పు. నాకు తెలిసిపోయింది. నిన్ను మదన్ హౌస్ కీపింగ్ వాళ్ళు పంపించలేదు. ఎవరు నువ్వు? సార్, అది నేను తర్వాత చెప్తాను. ఆర్తి అక్కని ఎవరో చంపేశారు. అలాగే ఆరవ్ని కూడా. అలా చూడండి. ఏంటి? కరణ్ చూస్తాడు. ఆర్తి, ఆరవ్ చనిపోయుంటారు. వాళ్ల శరీరాలను చూస్తే తనకి ఎలా అనిపిస్తుందంటే ఎవరో వాళ్లని పీక్కుని తిన్నారు అన్నట్టు. నా భార్యని, కొడుకుని ఎవరు చంపారు? పైన కూర్చున్నారు, ఆ గదిలో. నేను తనని బంధించి ఉంచాను. కరణ్ కోపంగా పైన ఉన్న గది దగ్గరికి వెళ్తాడు. శాంతి అతని వెనకాలే వెళ్తుంది. తను తలుపు తెరిచి లోపలికి చూస్తాడు. అక్కడ గదిలో శాంతియే కూర్చుని ఉంటుంది, తల దించుకుని. కరణ్ భయపడుతూ వెనక్కి తిరుగుతాడు. అతని వెనుక కూడా శాంతియే నిలబడి ఉంటుంది. ఎవరు నువ్వు? కను తెలుసా నీకు? నీకు తన గురించి ఎలా తెలుసు? నేను అనుని. అను, నువ్వా? అవును, నేనే. 10 ఏళ్ల క్రితం నేను నా చేతులతో నేను చంపేశాను. ఇవాళ్టికి 10 ఏళ్ల క్రితం. అను కరణ్ దగ్గర పనిమనిషి. కరణ్ చెడు దృష్టి తన మీద పడింది. అనుకి పెళ్లి భరోసా కల్పిస్తాడు. అతను ఆమెతో సంబంధం ఏర్పరచుకుంటాడు. అలా ఒకరోజు అను గర్భవతి అవుతుంది. నేను గర్భవతిని. 7వ నెల నడుస్తోంది. నేనైతే నా కొడుకు పేరును కూడా నిర్ణయించాను. కరణ్ ఇంకా అను. #కన్ను. ఇదంతా సరే కాని నువ్వు నన్ను పెళ్ళెప్పుడు చేసుకుంటావు? అను ఎప్పుడూ కూడా కరణ్ని పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తుంది. కాని కరణ్ తనని మభ్యపెడుతూ ఉంటాడు. అలా ఒకరోజు అతను అనుని మేడ మీద నుంచి తోసేస్తాడు. అను చనిపోతుంది. నాతో పాటుగా నా బిడ్డ కూడా చనిపోతోంది. నేను తప్పకుండా తిరిగొస్తాను. అప్పుడు నిన్ను, నీ కుటుంబాన్ని నాశనం చేస్తాను. నేను తిరిగొచ్చాను. నన్ను క్షమించు, దయచేసి నన్ను క్షమించు. కరణ్ పారిపోయే ప్రయత్నం చేస్తాడు. కాని శాంతి అతని పీక పట్టుకుని తనని గాలిలోకి లేపుతుంది. కొన్ని క్షణాల్లోనే కరణ్ ఊపిరి ఆగిపోతుంది. ఇక శాంతి తను కూడా అక్కడ్నుంచి మాయమైపోతుంది.